కొత్త బైకర్స్ గురు పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏదైతే టీడీపీ ప్రభుత్వం గత 2 రోజులుగా కూడా టీటీడీ లడ్డు ప్రసాదం విషయంలో వైసీపీ పార్టీ మీద బురద జల్లుతున్నటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని గ్రహించాలి. 100 రోజులు అవుతుంది టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీ పట్ల కానీ ప్రజలకు చేసే మంచి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎటువంటి దృష్టి పెట్టలేదు. కేవలం ప్రజల దృష్టి మరచడం కోసం మాత్రమే ఒక విషయం సద్దుమడిగిన తర్వాత మరొక విషయం తెరపైకి తీసుకువస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు మనం చూసుకున్నట్లయితే రాజకీయానికి ఏదో కవితకి కాదు ఏది అనర్హం అన్నట్లుగా, ఆయన రాజకీయానికి ఏది అనర్హం కాదన్నట్లుగా ఇంట్లో ఆడవాళ్ళని పణంగా పెట్టేస్తాడు. అవసరమైతే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయం చేసేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము. ఎంత దౌర్భాగ్యం అంటే ఇదే టీటీడీ లడ్డు విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ఈవోగా శ్యామరావు గారు ఉన్నారో ఆయన జూన్ 16వ తారీఖున ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఛార్జీ తీసుకున్న తర్వాత జూన్ 17వ తారీఖున లడ్డుకు సంబంధించిన క్వాలిటీ విషయంలో అనుమానం ఉందని చెప్పేసి నేను టెస్ట్కి పంపించడం జరిగింది. జూన్ 15 పంపించిన తర్వాత జూన్ 21వ తారీఖున టీటీడీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో స్వయంగా వీళ్ళు పోస్ట్ పెట్టారు. ఏంటంటే అది ఈవో గారు ఆ లడ్డూని స్మెల్ చేస్తున్నట్టు టేస్ట్ చేస్తున్నట్టు చూసి వాళ్ళే ఫోటోలు పెట్టి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టులు పెట్టి లడ్డూ నాణ్యత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది, లడ్డు చాలా టేస్ట్గా ఉందని చెప్పేసి 21వ తారీఖుని చెప్పిన మనిషి 23వ తారీఖు వచ్చేసరికి ఈ లడ్డూకి సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉంది. అది కూడా ఏదైతే వెజిటేబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతికి సంబంధించినటువంటి కల్తీ జరిగినట్టు ఉంది తప్ప మిగతా ఎటువంటి కల్తీ అందులో జరిగినట్లుగా లేదని చెప్పేసి రిపోర్ట్ని బట్టి చెప్పడం జరిగింది. అదే ఇప్పటికీ ఈ రిపోర్ట్ వచ్చి 2 నెలలు జరుగుతూ ఉంది. 2 నెలల కాలంలో నిజంగా వాళ్ళకి వచ్చిన రిపోర్ట్లో ఎనిమల్ ఫ్యాట్స్ నిజంగా వాడారు అని చెప్పేసి రిపోర్ట్లో వచ్చుంటే ఈ 2 నెలలు ఏం చేస్తూ ఉన్నారు? ఈ 2 నెలల కాలంలో ఆ కాంట్రాక్ట్ ప్రకారంగా వచ్చినటువంటి ఆ కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్యాంకర్ని ఏవైతే నెయ్యి ట్యాంకర్లు ఉన్నాయో వాటిని ఎందుకు వెనక్కి పంపించలేదు? ఎందుకు వాటిని మళ్ళీ వాటి మీద ఎంక్వైరీ జరిపించలేదు? ఈ 2 నెలల కాలం పక్కన పెట్టేసి ఈరోజు సడన్గా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక కలియుగ ప్రత్యక్ష దైవం కింద చెప్పుకునేటువంటి వెంకటేశ్వర స్వామి అపవిత్రం కలిగించే విధంగా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ప్రజలు కూడా గ్రహించాలండి. ఎందుకంటే ఈరోజు మనం చూసినట్లయితే మనం చూస్తూ ఉన్నాము టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల కాలంలో వైసీపీ పార్టీ వాళ్ళ మీద శారీరకంగా భౌతిక దాడులు మానసిక దాడులు చేస్తా ఈ 100 రోజుల పాలనే చేశారు తప్ప కామన్ మ్యాన్ అన్న వాళ్ళకి ఎవరైనా సరే నిజంగా ప్రజల మీద ప్రేమను వెళితే 100 రోజుల పాలనలో కామన్ మ్యాన్ ఒక ఓటర్కి ఉపయోగపడే పని అప్పుడు చేయలేకపోయారు. ఈరోజు 100 రోజుల సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ఈ 100 రోజుల సెలబ్రేషన్లో ప్రజలు వాళ్ళని ప్రశ్నించకుండా ఉండడం కోసం డే 1 నుంచి కూడా ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకువస్తూ ఈ ప్రజలకి ఏదైతే వీళ్ళు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18 అని ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీని డైవర్ట్ చేయడం కోసం అక్క చెల్లెములందరూ కూడా ఉప్పు నోదకుండా సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామంటే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు డైవర్ట్ చేయడం కోసం నిరుద్యోగులందరికీ కూడా ఏదైతే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారో దానిని డైవర్ట్ చేయడం కోసం డే 1 నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నాయకులను కానివ్వండి, లేకపోతే వైసీపీ పార్టీని కానివ్వండి ఏ రకంగా ఇలా అభియోగాలు చేస్తా కాలయాపన చేస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు దేవుడి మీద కూడా దేవుడి విషయంలో కూడా మీరు నిందలేయడం జరిగింది. ఖచ్చితంగా భగవంతుడి అయితే క్షమించడం. నిజంగా మీరు అన్నట్లుగా అక్కడ కల్తీ జరిగిందని ఉంటే ఈ 2 నెలల కాలం మీరు ఏం చేస్తూ ఉన్నారు? వాటితోనే కదా మీరు ఇప్పటివరకు తిరుపతి ప్రసాదాలన్నీ తయారు చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు దీని మీద వెంటనే మీరు చర్యలు తీసుకోలేదు? వెంటనే ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు పెట్టుకుని ఇవేమైనా ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు 100 రోజుల సెలబ్రేషన్స్కి ఎవరు కూడా మీరు జనంలోకి ఎందుకు వచ్చి చేయకుండా కోసం ఎందుకు ఈరోజు ఈ అంశాన్ని మీరు తెర మీదకి తీసుకొని వచ్చారనేది నిజాలు భగవంతుడికి తెలుస్తాయి. త్వరలోనే నిజాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం కూడా ఉంది. మీరు ఏమైనా చేయాలనుకుంటే వైసీపీ వాళ్ళు మీరు దాడులుగా చేయాల్సింది, వైసీపీ వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టడంగా చేయాల్సింది. మీరు ప్రజలకి ఏం చేస్తున్నారు? ప్రజలకి ఏం మంచి చేశారు? ఒకరు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి చెప్పుకోండి. 100 రోజుల పరిపాలన కాలంలో ప్రజలకు మేము మంచి చేశామని ధైర్యంగా చెప్పుకోండి. అలా చెప్పుకునే ధైర్యం మీకు లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా భగవంతుడు అనేవారు ఉంటారు. ఆయన అన్నీ కూడా చూస్తూ ఉంటారు. త్వరలోనే మీకు బుద్ధి వస్తుంది. ఈ విషయాలు ఏంటనేది కూడా త్వరలోనే వెలుగులోకి వస్తాయి. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే టీటీడీలో ఉద్యోగస్తులకు అందరూ కూడా జీతాలు రెట్టింపు చేయడం జరిగింది. లడ్డు క్వాలిటీ పెరిగింది. అలాగే ఈరోజు మా గిరిజన నియోజకవర్గం ఏదైతే రంపచోడవరం నియోజకవర్గం ఉందో
మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు టీటీడీ ద్వారా ఎన్నో రామాలయాలు కానివ్వండి, ఎన్నో దేవాలయాలు కానీ కట్టించే విధంగా మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చర్యలు చేపట్టింది. గతంలో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంటూ ఇటువంటి ఏమీ ఉండే కాదు. కాబట్టి నిజంగా వైఎస్ఆర్ పార్టీ హిందూ ధర్మానికి పనిచేస్తుందో లేదా అనేది ఒకసారి మీరు రికార్డు చూస్తే తెలుస్తుంది. ఒకసారి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు దేవుడికి సంబంధించి, టీటీడీకి సంబంధించి వారు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి చూస్తే తెలుస్తుంది. ప్రజలు కూడా ఇదంతా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలోనైతే నిజానిజాలు ఏవైతే ఉన్నాయో త్వరలోనే బయటకు వస్తాయి. ఖచ్చితంగా దేవుడైతే ఈ టీడీపీ వాళ్ళని ఖచ్చితంగా క్షమించండి. ఎందుకంటే మీరు ప్రజలు ఓట్లతో గెలిచుంటే ప్రజల మీద మీకు చిత్తశుద్ధి ఉండేది. ప్రజలకి ఏం మంచి చేయాలని ఆలోచించి ఉండేవాళ్ళు. కానీ మీరు ప్రజలు ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు, మోసం చేసి గెలిచిన వాళ్ళే. కాబట్టి ప్రజా సంక్షేమాన్ని ఈరోజు మీరు గాలి కుదిలేసి ఈరోజు ఈ రకమైనటువంటి భౌతిక దాడులు, వ్యక్తిగత దాడులకి మీరు దిగుతున్నారని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలకు అర్థమవుతుంది. త్వరలోనే మీ పతనం కూడా మొదలవుతుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం.